జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నాకు వేడి వేడి సమోసాలు ఇవ్వండి. అరే ముందు పైసలు ఇవ్వు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉదయం లేవగానే నీ వెంట పరుగులు పెట్టవలసిన అవసరం నాకు లేదు. డాన్ అవమానిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అరే జాన్, నువ్వెప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటావేంటి? ఒక్కరోజైనా మంచి పనులు చెయ్యొచ్చు కదా, లేదంటే నేను యమరాజు తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. నాకు ఏ యమరాజు తెలీదు, నేను అతని మాటలు కూడా వినను. వినకపోతే నీ ఇష్టం, కానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకు, ఎందుకంటే యమరాజుకి అన్నీ వినిపిస్తాయి. ఒకవేళ ఆయన గారి విన్నారంటే మీ పని అయిపోయినట్టే. జాన్ డాన్ ఎవరిని చూసి భయపడ్డు, ఈ జాన్ ను చూసి ప్రతి ఒక్కరు భయపడాలి. కానీ ఏ రోజైతే యమరాజు నీ దగ్గరకు వస్తాడో అప్పుడు నీ గండం గట్టి పడుతుంది, నువ్వు పడరాని పాటలు పడతావు. పదమూటు, మనమే యమరాజులో వెళ్ళి వాడిని భయపెట్టాలి. అప్పుడు చూడు, అతని ఒంట్లో ఉన్న పొగరంతా దిగిపోతుంది. ఓయ్ మిత్రమా, ఈ ఐడియా చాలా బాగుంది. చూస్తూ ఉండు, నేను ఎలాంటి మేకప్ వేస్తానంటే అసలు శిశులేని యమధర్మరాజు అంటే మోటులా అనిపిస్తాడు మిత్రమా. ఎవరు నువ్వు? నేను యమరాజుని. ఇక్కడ జాన్ అంటే ఎవరు? హలో, మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను యమరాజుని, ఇక ఇతను చిత్రగుప్తుడు. నైస్ మీటింగ్ యూ సార్. ఐ హెల్ప్ యూ సార్. జాన్, నువ్వు లైఫ్ లో ఎవరిని చూసి భయపడవని విన్నాను, నేను చాలా సంతోషించాను. చిత్రగుప్త, ఇతని జీవిత చరిత్రను బయటికి తీ. ఇతను నిజంగా యమలాజే. యమరాజా? అవును బాస్, అవును. చూస్తుంటే భూమి మీద మీ నూకలు చెల్లిపోయినట్టున్నాయి. వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను తమాషా కన్నాను. అందరిని చూసి భయపడిపోతాను. మిమ్మల్ని చూసి భయపడుతున్నాను. మీ గత చూసి కూడా భయపడుతున్నాను. మీ వెనకున్న చెంచాను కూడా చూసి భయపడుతున్నాను. నోర్మోయ్, ఎవరిని చూసి చెంచా అంటున్నావు? బుద్ధి లేనివాడా, తెలివి తక్కువవాడా? నేను చిత్రగుప్తుణ్ణి. ప్రతి మనిషి యొక్క పాప పుణ్యాల చిట్టాని నేను రాస్తూ ఉంటాను. నీ జీవిత చరిత్ర చిట్టాను చూసి ఇప్పుడే చెబుతాను. ఇంతవరకు నువ్వు ఎన్ని పుణ్యాలు చేశావో. పుణ్యమా? పుణ్యం అనేది మా బాసు ఎప్పుడూ చేయలేదు. మీరు పుస్తకాలు చూడక్కర్లేదు, నేనే చెప్తాను. నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా? మా కళ్ళ ముందే ఒక అమాయకమైన ప్రాణి పైన అత్యాచారం చేస్తున్నావు. చిత్రగుప్త, ఇతన్ని తీసుకువెళ్లే సమయం దగ్గర పడింది. నేనితన్ని మరుగుతున్న నూనెలో పడవేస్తాను. మంటల్లో తందూరి చికెన్లా వేగిపోతాడు. అలా చేయొద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. పద, అతన్ని ఎంత భయపెట్టాలంటే అతను దొంగతనాలు మర్చిపోయి జీవితంలో అన్ని మంచి పనులే చేయాలి. చిత్రగుప్త, ఈ రోజు మహా శుభదినం. ఈ రోజు మనం ఎవరి ప్రాణాలు హరించడానికి వెళ్ళకూడదు. ఈ రోజు శుభం కాదు మహారాజా, చాలా అశుభంగా అనిపిస్తోంది. చూస్తుంటే ఇద్దరితో మన పర్వం ముగిసిపోయిందనిపిస్తోంది. అలా జరగడానికి వీల్లేదు. పైనున్నవాడు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా మన ఉద్యోగాలు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చేశాడు. అలా చూడండి, మన పని చేయడానికి ఇంకెవరో వెళ్తున్నారు. భూలోకంలో వేరే యమరాజు ఉన్నాడు, వేరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. జాన్, జాన్. అసలు వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో చూస్తాను. అరే పైనున్నవాడా, నువ్విలా చేయడానికి వీల్లేదు. ఇందుకు నేను ఒప్పుకోను. అరే, నీ స్థానంలో నేను ఇంకెవరిని పెట్టలేదు. వెళ్ళు, కిందకి వెళ్ళి అతను ఎవరో చర్చే. ఓకే, అలాగే బిగ్ బాస్. మేమిప్పుడే కిందికి వెళ్తాం. మేము చూసినవన్నీ మీకు తెలియజేస్తాం. ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను,
జాన్ కనుక యమధర్మరాజును చూశాడంటే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. నేనెంత బాగా మేకప్ చేశానంటే జాన్ అసలు కనిపెట్టనే లేడు. వాడు మోటు పత్రులని. అరే నాకు జాన్ భయపడిపోయి ఒలిగిపోతుంటే అతని ముఖం చూడాలనుంది. మోటు పత్రులకి కెమెరా ఇచ్చి పంపించుండాల్సింది. వాళ్ళు జాను కందగట్టలాంటి ముఖాన్ని షూట్ చేసుకొచ్చుండే వాళ్ళు. ఓ అదా సంగతి. ఇది మీ కుట్ర అన్నమాట. మోటు నా స్నేహితుడా, నా సహోదరుడా, ఆ జానికి మన ప్లాన్ గురించి మొత్తం తెలిసిపోయింది. అరే మరేం పర్వాలేదులే పెద్దన్నయ్య, రాని అతన్ని చూసుకుందాం. ఎవరు మీరిద్దరు? మా రూపంలో మీరేం చేస్తున్నారు? నేనే నిజమైన యముణ్ణి. ఇక ఇతను చిత్రగుప్తుడు. పతులు, మన గురించి జాన్కి నిజం తెలిసిపోయాక కావాలని డ్రామా వాళ్ళని అద్దెకు తీసుకుని ఉంటాడు. అర్థమైందా? మనల్ని భయపెట్టడానికి. మన వల తిరిగి మన మీదే విసురుతున్నాడా? మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు. చెప్పండి, ఎవరు మీరిద్దరు? మేమెవరో తెలియదా? యమరాజులం, నిజమైన యమరాజులం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేము యమరాజులం. అంటే ఏమిటి? మేము నకిలీ వాళ్ళలా కనిపిస్తున్నామా? ఒకవేళ నమ్మకం కుదరలేదంటే వెళ్ళి ఆ పైన వాడిని అడుగు. నేను ఇప్పుడే మా బిగ్ బాస్ తో అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడతాను. బిగ్ బాసా? అంటే అతను జాన్ కే ఫోన్ చేస్తూ ఉండుంటాడు. పద మనం వెళ్ళిపోదాం. అరే మహారాజా, ఆ కొత్త యమధర్మరాజు చిత్రగుప్తుడు మాయమైపోయారు. వారిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వెతుకుదాం, పద. మహారాజా, వీళ్లే ఆ మనుషులు. వీళ్ల ప్రాణాలు హరించడానికే కొత్త యమధర్మరాజు చిత్రగుప్తుడు వచ్చారు. నేనే యముండా. మీరెందుకు ఇలా పరుగులు పెడుతున్నారు? యమధర్మరాజు బారి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. ఏ మోటు పతులు, ఆపండి. ఇప్పటికే చాలా ఎక్కువయ్యింది. ఇక ఈ డ్రామా కంపెనీని మూసేయండి. ఈ జాన్ ఎవరు మోసం చెయ్యలేరు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఇప్పటికిప్పుడే క్షమాపణ కోరుకు, లేదంటే. మ్యాజిక్ చాలా బాగుంది మోటు. ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడి నుంచే చూద్దాం ఆ జాన్ నకిలీ యముడికి ఏమేమి నేర్పిస్తున్నాడో. ఏ మోటు, ఇక ఈ నాటకం చాలు, ఆపు. నీ నిజ స్వరూపం ఎప్పుడో నాకు తెలిసిపోయింది. నాకు తెలుసు బాబు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. మరుగుతున్న నూనెలోని వేపలేవు, మండుతున్న మంటల్లోని పడేలేవు. నీకు కూడా అర్థమైపోయిందా? మేము రిటైర్ అయిపోయామని. ఆగు, ఎవరు చెప్పారు నీకు? చిత్రగుప్త, ఫోన్ కొట్టు. మన బిగ్ బాస్ కి ఫోన్ కొట్టు. కొట్టండి. ఎవరెవరికి ఫోన్లు కొట్టాలో కొట్టండి. కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ తోలుచి చెప్పులు కుట్టించుకుంటాను. మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఆపు, ఇప్పటికే ఎక్కువైంది. హలో బిగ్ బాస్, అసలు ఏం జరుగుతోంది? నా రిటైర్మెంట్ కబురు ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ మరో ఎప్పుడు తిరుగుతున్నాడు, కానీ మీరు మాత్రం నిజం ఒప్పుకోవడం లేదు. మేము అతన్ని కలుసుకున్నాం బిగ్ బాస్. నేను సత్యమే పలుకుతున్నాను. అరే అయినా నిజమైన యముడు పతులు, మనం చాలా పెద్ద పొరపాటు చేశాం. నేనెవరిని పెట్టలేదు. నువ్విక్క రిటైర్ కాలేదు. నకిలీ యమరాజు చెట్టు వరకు దాక్కుని నిన్ను చూస్తున్నాడు. వెళ్ళు, నిజమేంటో అతన్ని అడుగు. మోటు పతులు, డాక్టర్ జట్కా ఇచ్చిన గాడ్జెట్ తో మీరిద్దరు ఎగురుతూ ఉంటారు. ఆకాశంలో జట్కా ఫ్లయింగ్ కార్ లో తిరుగుతూ ఉంటాడు. లౌడ్ స్పీకర్ లో మాట్లాడుతూ ఉంటుంటాడు. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చివాడిని చెయ్యలేరు. నకిలీ యమధర్మరాజా, చిత్రగుప్త, నా ముందుకు రండి.
క్షమించండి మహారాజా, క్షమించండి. మేము యమరాజు వేషం వేసుకుని ఈ జాన్ని బెదిరిస్తున్నాం అంతే. అతను చాలా దొంగతనాలు దోపిడీలు చేస్తున్నాడు. నిజమైన యమరాజే దిగొస్తాడని మాకు ఎలా తెలుస్తుంది మహారాజా? మేము కూడా జాన్ మమ్మల్ని భయపెట్టడానికి నకిలీ యమరాజును పంపించాడని అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి మహారాజా, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. బాస్ అతను నిజమైన యమధర్మరాజు. మోటు పత్లు, మీరిద్దరూ చాలా మంచి వ్యక్తులు. ఓ మనిషిలో పరివర్తన కోసం మీరు మా రూపాల్ని ధరించారు. అందుచేత మేము మిమ్మల్ని క్షమించేస్తున్నాం. పనిలో పని మమ్మల్ని క్షమించేయండి యమరాజు గారు. మేము మిమ్మల్ని మోటు పతులు అనుకున్నాం. చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. జాన్, నువ్వు చాలా చెడ్డ వ్యక్తివి. నీకు ఏదో ఒక శిక్ష పడే తీరాలి. ఇదే నీకు సరైన శిక్ష. అనుభవించు. మోటు పత్లు, యమధర్మరాజుకి తన వాహనం లేకపోతే బాగుండదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు దాని మీద స్వారీ చేయండి. ఆ తరువాత అతను మామూలు మనిషిగా మారిపోతాడు. యమరాజు గారండి, సారీ. అదేంటి?